నమస్కారం. మిషన్ 108 కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ. తిరుమలగిరి గ్రామాభివృద్ధికి నిరంతర కృషి. సర్పంచ్ జల్లా కృష్ణవే. గ్రామంలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో పిఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించినటువంటి సావిత్రిబాయి జయంతి సందర్భంగా మన పిఎస్ఎస్ చైర్మన్ గోలిగిరి గారు అసలు ఏం చెప్తాం అనుకున్నారని చెప్పేసి అడుగుదాం. చూస్తూనే ఉండండి. ఈరోజు సావిత్రిబాయి జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పియపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మరియు అంగన్వాడీ కేంద్రానికి చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా నా యొక్క ఛాలెంజ్ ఫర్ సక్సెస్ అనే ఫౌండేషన్ ద్వారా నేను ఇలాంటి విద్యా వ్యవస్థలోనే వాటి బలోపేతం కోసం కావలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా గత సంవత్సరం పలక బలపం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ఉండేటువంటి విద్యార్థుల యొక్క స్థితిగతులని మరియు గర్భిణీ స్త్రీలకు అండదండగా ఉంటూ పౌష్టికాహారాన్ని అందిస్తూ మొట్టమొదటిగా గ్రామాల్లో పియపల్లి మండలంలోని తిరుమలగిరి గ్రామంలో సర్పంచ్ గా గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి గారు అసలు వారు గెలిచినందుకు ఊరుకు ఎటువంటి హామీలు ఇచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సర్పంచ్ గా గ్రామ పంచాయతీ నిధులు ఎలా కేటాయిస్తారు, దేనికి ఎటువంటి ఆల్ఫాబెటిక్ కానీ ఎటువంటి క్రమంలో ఎలా చేస్తారని చెప్పేసి తనని ముఖాముఖి అడుగుదాం. చూస్తూనే ఉండండి. ఏం చదువుతున్నారు? 10th వరకు చదువుతున్నారు. మీరు ఎన్ని ఓట్లతో గెలిచారు మేడం? 124 ఓట్లతో. మొత్తం ఎన్ని ఓట్లున్నారు? ఎన్ని వార్డులు ఉన్నాయి? మీరు గెలిచినాక సంతోషంగా మొదట చేసినటువంటి సంతకం ఏ ఫైల్ మీద వాటర్. ఓకే, ప్రజలకు మీ ఊళ్ళో ఉన్నటువంటి కష్టాలు దాని మీద ఏమేమి ఉన్నాయి, దాని మీద ఎలా పోరాడుతున్నారు, దాని గురించి ఒక చిన్న లైట్లు, ప్రజలకు సేవ చేయడం, సమస్య ఏదున్నా తీర్చడం. గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా మద్దతుతో ఉండి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మీరు ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకు? మెయిన్ మాకు ఊర్లో సమస్యలు పోతుంటే ప్రతి సమస్య ఏదున్నా కానీ త్వరగతిన సాల్వ్ చేయాలని మేము అందరికీ హామీలు ఇచ్చాము. ఏ సమస్య ఉన్నా మెయిన్ మాకు డ్రైనేజ్ సమస్య బాగున్నదండి. ఊళ్ళో సీసీ రోడ్లు కానీ ఇంకా కరెంటు కూడా బాగా సమస్య ఉంది. ఇంకా అవి సాల్వ్ చేస్తామని ప్రజలకు మాట్లాడుతున్నాం. ఇంకోటి ఈ పేద ప్రజలకు ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చామండి. ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో అందేలా సహకరిస్తామని. సావిత్రిబాయి పూలే అనే ఒక మాతృమూర్తి, చదువులమ్మ తల్లి, ఆమె చేసినటువంటి సంస్కరణ వల్ల నేడు ఇందాక మన అంతిరెడ్డి అన్న గారు చెప్పినట్టు సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఆమె పాఠశాలలు ఏర్పాటు చేసి అప్పటికే విద్యని విస్తరిస్తుంది. చాప కింద నీరులాగా విస్తరిస్తున్న తరుణంలో భారతదేశం స్వతంత్ర దేశంగా మారడానికి ఒక తిరుగుబాటును ప్రారంభించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలను వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మనం ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చూసినప్పుడు అక్కడ ఈ సావిత్రిబాయి పూలే గారు ఏర్పరిచినటువంటి పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళలాగా కనిపించి ఒక మహిళా మూర్తి ఈ పాఠశాలను ఎలా ప్రారంభించింది, విద్యా వ్యవస్థను ఎలా ప్రోత్సహిస్తుందని చెప్పి ఆమెను ఆదర్శంగా తీసుకొని తిరుగుబాటు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనం స్వతంత్ర ఉద్యమాన్ని విస్తృతంగా ముందుకు కొనసాగించి అంచెలంచెలుగా మనం భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. దానిలో ఈ స్వతంత్ర సమరయోధుల లిస్టులో ముందస్తుగా
సావిత్రిబాయి పూలే గారి ఫోటో ఉండాలి, వాస్తవానికి జ్యోతిరావు పూలే గారి ఫోటో ఉండాలి. కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమాజంలో సమస్యలు అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. అప్పట్లో అణగారిన వర్గాల వాళ్ళు, అట్టడుగు స్థాయి వాళ్ళు ఎవరైనా విజ్ఞానవంతులుగా ఉండడం అనేది సమాజం జీర్ణించుకోలేకుండా ఉండేది. ఆ జీర్ణించుకోలేకుండా ఉండే పరిస్థితులలో ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ చరిత్రని బయటికి రాకుండా చాలా సంవత్సరాలు అలా చరిత్రని మబ్బున పడేసి అక్కడ దాచిపెట్టడం జరిగింది. కానీ